హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా కొన్ని కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఆగస్ట్ 15th రోజున ఏమని ఉన్నారంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం అనేది జరిగిందండి. అయితే లా అండ్ ఆర్డర్ అనేది మంచిగా ఉండాలి అనేది చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఉత్తరప్రదేశ్ ఉదాహరణ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండడం వల్ల 15 లక్షల కోట్లు పెట్టుబడులు అనేది వచ్చినాయి అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఈ కామెంట్స్ వెనుక నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ఏపీలో అంత కరెక్ట్ గా లేదు ఇప్పుడు ప్రస్తుతం. అంటే చాలా వరకు దాడులు ప్లస్ ఇంకోటి ఏంటంటే బెదిరియడం, కరప్షన్, విత్ కరప్షన్ అనేది జరుగుతుంది. ఇవన్నిటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండడం వల్ల ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఇది చెప్పడం అనేది జరిగింది. అంటే నాకు అనిపించింది అనమాట, తను చెప్పిన దాని గురించి చూస్తే ఏమనిపించింది అంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఒక వార్నింగ్ అనేది అనిపించినట్టు నాకు అనిపించింది. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కంపల్సరీగా కంట్రోల్ చేయడం వల్లనే పెట్టుబడులు అనేవి వస్తాయని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా వరకు దాడులు జరిగినాయి. ఈ 14 నెలల్లో చాలా వరకు దాడులు. మొన్న ఏదైతే జెడ్పీటీసీ బైపోల్ పులివెందుల్లో కూడా ఒక అరాచకం సృష్టించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు అన్నారేమో అనేది నాకు అనిపించిందండి. ఇంకొక విషయం కూడా చెప్పినారు, ఏదైతే ఈవీఎంస్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. అంటే కొంతమంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఈవీఎంస్ మీద అబండాలు వేయడం అనేది జరుగుతుంది అనేది విషయాన్ని చెప్పడం అనేది. ఎస్, ఇది క్లియరే అండి. కానీ ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఇది కూటమి ప్రభుత్వం మేము ఎవరం కూడా ఓడిపోయినప్పుడు ఈవీఎంస్ మీద బ్లేమ్స్ అనేది వేయలేదు అనే విషయాన్ని చెప్పడం. కానీ నాకు అనిపించింది ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం ఉన్నా కానీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ కొన్ని వ్యాఖ్యలు అనేది అప్పుడు చేయడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం ఈవీఎంస్ వల్లనే వైసీపీ గెలిచిందని వాళ్ళ మీడియా ఛానల్లో చాలా వరకు ప్రచారం అనేది చాలా వరకు జరిగింది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవీఎంస్ వల్ల ఓడిపోయినామేమో అని ఒక మాట కూడా అనడం అనేది జరిగిందండి. అప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గుర్తుండకపోవచ్చేమో కానీ మామూలుగా సోషల్ మీడియాలో ఇది ఉంది కూడా, చూసుకుంటే బెటర్ ఏమో. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఈవీఎంస్ వల్ల ఏ పార్టీ అయితే ఓడిపోతుందో ఆ పార్టీ ఓడిపోయినప్పుడు కంపల్సరీ అనేది కామన్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వేరు, పవన్ కళ్యాణ్ గారు అన్నది వేరు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే చాలా వరకు ఒక వ్యాలిడ్ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏదైతే పోలింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఎన్నికల సంఘం అనేది ఒక నెంబర్ అనేది ఇస్తారండి. మ్యాక్సిమం ఏంది 80%, 70% ఒక నెంబర్ అనేది ఇస్తారు. అది మళ్ళీ కౌంటింగ్ అప్పుడు కూడా అదే నెంబర్ ఉండాల్సింది పోయి అది కాకుండా 12% పెరిగింది అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇది మెయిన్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది దేశంలో కూడా ఇది జరుగుతుంది అనే విషయాన్ని అతను చెప్పడం అనేది జరిగింది. ఇది నిజం అయిండొచ్చేమో. అంటే ఇది ఎలక్షన్ కమిషన్కే ఒక ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రజల్లో ఏదైతే మన నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సింది పోయి మనము కొన్ని అనుమానాలని చేయడం అనేది ఎక్కువగా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయని నాకు అనిపించింది. అంటే ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఈవీఎం చేయండి, దాంట్లో 2 బూతులు ఉండొచ్చు, అంటే 20,000, 30,000 ఓట్లు ఉండొచ్చేమో. ఉన్నప్పుడు దాంట్లో రీకౌంటింగ్ చేయండి. ఏదైతే ఫస్ట్ లో నెంబర్ చెప్పిన దానికన్నా ఇప్పుడు నెంబర్ పెరిగిందా లేదా అనేది రీకౌంటింగ్ చేస్తే అది ప్రజలకు కూడా చూపినీకు ఉంటుంది, ప్లస్ కొంతమంది రాజకీయ నాయకులకు కూడా చెప్పనీకి ఉంటుంది. కానీ అట్లా చేయట్లేదు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనేది. మెయిన్గా ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎక్కువగా ఏదైతే కొత్త ఈవీఎం ఇచ్చి దాంట్లో ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని చెప్తున్నారు తప్ప ఇలాంటి పని ఎలక్షన్ కమిషన్ చేయనంత కాలం చాలా మంది బ్లేమ్స్ అనేది వేయడం అనేది కామన్ గా జరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా కూడా గమనించాల్సిన అవసరం అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రజలకి నివృత్తి చేయడానికి కోసమే ఎలక్షన్ కమిషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. కానీ అలాంటి పనులు ఏం చేయట్లేరు, ఓన్లీ కూడా అంటే చెక్ చేసుకోండి వచ్చి అది అంటున్నారు తప్ప బేసికల్ క్వశ్చన్ ని సాల్వ్ చేసే కార్యక్రమం అనేది జరగట్లేదు. ఇప్పుడు దాకా కూడా ఏదైతే కౌంటింగ్ ఒక 10%, 20% కౌంటింగ్ అయితే కౌంటింగ్ ఈవీఎంస్ లో చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదైతే పోల్ అయిన ఓట్స్ కన్నా ఎక్కువ ఓట్స్ వస్తే మళ్ళీ రీపోలింగ్ పెట్టండి.
అప్పుడు కొంచెం ఒక ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్టు ఉంటుంది తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదని నాకు అనిపించింది. ఇది అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్